హాయ్ అండి, వెల్కమ్ టు కలిగురగంప. ఇవాళ మళ్ళీ మనం ఓపెన్ కిచెన్లోకి వచ్చేస్తున్నాము. మొన్న ఎప్పుడో తెంపిన 3 రోజుల నాడు తెంపిన మన స్వీట్ పొటాటో ఉంది కదా, ఇది దాన్ని ఏం చేయలేదబ్బా, పక్కనే పెట్టేసినాము. మీరు చాలా సలహాలు ఇచ్చిర్రు, మీ మాట అస్సలు వినలేదు, ఏది పాటించలేదు, ఏది వండుకోలేదు, ఏది తినలేదు, మొత్తం అట్లనే ఉంది. సో రోజు చూస్తున్న అయ్యో అయ్యో అనిపిస్తుంది. సరే ఇవాళ ఏం చేద్దాం అనుకున్నా అంటే, సాటర్డే కదా, వీకెండ్ కదా, మా వాళ్ళకి కూడా పని తొందరగా అయిపోతుంది. జనరల్గా వీకెండ్కి వచ్చే వరకు కొంచెం పని తగ్గుతుంది అనమాట. సో వీక్ డే స్టార్టింగ్లో మాత్రం పని ఎక్కువ ఉంటుంది, అది సంగతి. ఈరోజు రిలాక్స్గా ఉంటారు కాబట్టి మా వాళ్ళందరికీ అవన్నీ ఉడకబెడితే పెడితే ఎట్లుంటుందని అనిపించింది. తడువుగా మనం ఆగం కాబట్టి వచ్చేసిన అనమాట. సో జస్ట్ ఉడకబెట్టి తిని టీ తాగుతాం, అంతకుమించి ఏం చేయము. ఇంకొన్ని ఉంటాయి, చాలా ఉంటాయి, ఇంకొన్ని చాలా ఉంటాయి, సగం ఉంటాయి. కొన్ని తీసుకొని ఏదన్నా స్పెషల్ వంటకం చేసుకుందాము. గాయత్రి అయితే మంచిగా చిప్స్ లాగా చేసేసి ఓవెన్లో పెట్టేస్తుంది, అది భలే టేస్ట్ ఉంటాయి. సో ఆయిల్ ఉండదు కాబట్టి మనం కూడా కుమ్మేసి తింటాం అనమాట. అట్లా గాయత్రికి కొన్ని పెట్టి మిగతా అన్నీ మళ్ళీ మా వాళ్ళకి వంచేస్తే ఏం లేదు, వేరే ఆలోచన ఏం లేదు. వేరే వంటలు చేసే ఓపిక కూడా నాకు లేదబ్బా. గులాబ్ జాములు చెప్పిర్రు, చాలా 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 వంటలు చెప్పిర్రు. నెక్స్ట్ టైం బెటర్ లక్, ఓకేనా? ఇంతదానికి ఎందుకు అడిగినావు శ్రీదేవి, మమ్మల్ని సలహాలు ఎందుకు అడిగినావు, రెసిపీలు చెప్పమని ఎందుకు అడిగినావు అనకండి. అంతే, అది ఇది ఇంతే. ఓపుతలేదు, ఏం చేయమంటున్నారు? రండి వండుకొని తింటాం. వండుకొని తినుడు కాదు, ఉడకబెట్టుకొని తింటాం. మీకు వద్దారా ఈరోజు? రండి, పిల్లలు పెద్దలు అందరూ చేయండి. ఎవరికి అడుక్కునే వాళ్ళకేరా, ఇప్పుడు చేయరా. ఏమో యూత్ బై యూత్. ఈ సారు ఉడకబెడదాం, స్టవ్ రెడీ చేయంటే ఇక ఎక్కడ మళ్ళీ ఈ చిన్న స్టవ్ రెడీ చేస్తున్నాడు పెట్టి. ఈరోజు రేపు ఉడికి ఎల్లుండి తిందాం. అప్పుడు చిప్స్ ఎప్పుడు చేస్తావు గాయత్రి? తెలియదు. తెచ్చిన నాకేమో ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఇస్తే చిప్స్ నీవెప్పుడు చేస్తావో తెలియదు. నీళ్ళు వేసుకొని ఉడకబెట్టుకొని తింటున్నాము. యాక్చువల్గా టైం ఉంటే మంచిగా మంట పెట్టి కలుసుకొని తింటుంటాం కదా, బాగుంటుండే. చూద్దాం, మనం మండించినందుకైనా చేదు లేకుండా తీయ ఉంటే చాలు మనకు. ఎందుకురా తీయ ఉంటే అని నవ్వుతావు? కొరుక్కొని తిని చూసావా కొడుక నువ్వు, నీళ్ళు పట్టుకుంటా. తీయకుండా మరి నీ రూలా? కాదమ్మా, ఏందమ్మా మరి, ఎందుకు నైనోరా? మా బాదం చెట్టుకు ఆకులన్నీ రాలిపోయి మా దుర్గా నెల రోజులు ఊడ్చి ఆస్ట్రకొచ్చిపోయి ఎత్తి పోసి ఫ్రెష్ ఆకులు వచ్చినాయి. ఈరోజు మేము మా గెన్సుగడ్డ, మా స్వీట్ పొటాటో, మా రత్నపురి గడ్డ ఆకులు పెట్టుకొని తిందాం. నందు, మంచి మంచి ఆకులు తెంపండి చినేష్. కొమ్మలు ఇరగొడితే పెళ్ళిళ్ళు చేస్తా. తెంపి కడిగి ఇవ్వండి, నాకు కడిగి పెట్టుండా తీసుకుంటా. నాకు అందినే నేను తెంపుతా, మీకు అందినే మీరు తెంపుడు. నాకు చిన్న చిన్న అందుతే ఏం పాడు. అయ్యయ్యో, నేనే మీ పెళ్ళి చేస్తాను, నేనే ఇరగొట్టి. అప్పుడప్పుడు అట్లా అవుతుంటుంది. చెప్పినా కదా ఓసారి, ఏమైనా వలగొడితే ఏమైనా ఎత్తేస్తే మా అమ్మ తిడుతుండే. మా అమ్మ చేతులకి వెళ్ళి జారిపోతే నేనే కూర్చుంటే, నువ్వు తిట్టుకో అని చెప్తుంటే అనమాట. అట్లా ఇప్పుడు నన్ను నేను తిట్టుకోవాలా, నా పెళ్ళి నేను చేసుకోవాలా. ఏం చేసుకుంటా చెప్పండి, ఒక్కసారి చేసుకునే దానికే సాలసాలు అవుతుంది. బాదం చెట్టును మెయింటైన్ చేసుడు చాలా ఈజీ అబ్బా.
సంవత్సరానికి ఒక్కసారి ఆకులు రాలుతాయి. ఇక ఓపిక ఉంటే ఊడ్చుడు, ఓపిక లేకపోతే ఏరేసుడు, అంతే సింపుల్గా. వేరే చెట్లు అయితే ఊకే చిన్న చిన్నగా ఉంటాయి. మాకైతే పక్క నుంచి వేప చెట్లు మస్తు పడుతుండే. ఈరోజు అయితే నిన్న మొన్న మస్తు ఇట్లా కుప్పలు కుప్పలు పడ్డాయి. ఇక అడకరాపు నీకే ఈరోజు ఇన్ఛార్జ్. పైన టీ మరుగుతుంది, కింద స్వీట్ పొటాటో ఉడుకుతుంది. రెండింటిని కలిపి తినేస్తాం అనమాట. ఛాయలో స్వీట్ పొటాటో అద్దుకొని తింటే ఎట్లుంటుంది? వియర్డ్ కాంబినేషన్. నాకు ఒకటి అరటిపండుతో స్వీట్ వచ్చే, దాన్ని చేసినాక అది స్వీటో హాటో మీరు తెలిసి చెప్పండి. ఈ వారం లేదో ఒకరోజు చేసి చూపిస్తా. అంటే నా సొంత కవిత్వం కాదు, నేను ఎప్పుడో యూట్యూబ్లో చూసి నేర్చుకున్న కవిత్వం. అది 2 ఏళ్ల నాడు నేర్చుకున్న, ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. ఈ మంచాలు ఏందనుకుంటారా? మళ్ళీ అడుగుతారు, మీరు ముందే చెప్తా. నేను మా బాలా ఉన్నాడు కదా, ఎడిటర్ బాలా, ఏం చేసిండంటే బయట రెంటుకుంటుండే, ఇప్పుడు మా కాలనీలకు వచ్చిండు. అయితే అంటే ఆ ఇంట్లో ఆల్రెడీ మంచాలు ఉన్నాయి. ఇది బ్యాచిలర్ మంచం ఇట్లా కొనుక్కొని ఉన్నాడు. ఏం చేయాలి అర్థం కాక ఇక్కడ పడేసిపోయారు. మనం వేసుకొని కూర్చుందాం. గడి నులక మంచాలు ఇంకొన్ని ఏదమ్మా, ఇవి సరిపోతాయా? చూడండి మీరు చెప్పండి. అబ్బా మా వాళ్ళకి సరిపోతాయి, అందరికీ సరిపోతాయి. ఇంకొన్ని వేస్తా. సరిపోతాయి అనే మాటనే రాదు నోట్లకు. బోత్ బడా బడా హై. ఇంకేడబడతాయనే తబ్బండ్లా. చాలు అనిపిస్తుంది కానీ తినబుద్దే కాదు. చిన్నప్పుడు ఇంట్లో ఊళ్ళో నులక మంచం లాగా ఉంది ఇది. మనం నులక మంచం తెచ్చుకుందాం. చాలామంది సజెస్ట్ చేస్తున్నారు ఉయ్యాల తెచ్చుకుందాం. అబ్బా మీకు విషయం తెలియదు, కారిడార్ అంతా ఒక 4-5 ఉయ్యాలలు పెట్టడానికి కంఫర్ట్గా అన్ని కొండ్లు పెట్టించిన, ఇంతవరకు తేలేదు. తెచ్చుకుందాం. ఇక్కడ కూడా ఒక ఉయ్యాల ప్లేస్ ఉంది. జూలా మన దగ్గర ఈసారి 3 మామిడి చెట్లు పగలలేదంటే పూత రాలేదు. 2 మామిడి చెట్లు బాగా పూత వచ్చింది. ఒక మామిడి చెట్టుకు ఆల్రెడీ ఒక పిందెలు వచ్చినాయి అన్నమాట. ఈ సందర్భంలో మీతో చెప్పకుండా దాచిపెట్టిన ఒక విషయం చెప్తే ఏంటంటే, మన పనస చెట్టు లేదు. మొత్తం ఎంత ట్రై చేసినా ఇంకా ఆ బాధ టైంలో మీతో మాట్లాడిన అనుకోండి, ఏడ్చేస్తా చెట్టు ఇట్లా అయిపోయింది అని. అందుకే నేను చెప్పలేదు మీకు. వేరు పురుగు ఎక్కడో తినేసింది. చాలా రకాలుగా ట్రై చేసినాం. అండ్ లాస్ట్కి కెమికల్ మెడిసిన్స్ కూడా వేసినాము. అయినా సరే అది సర్వైవ్ కాలేదు. పనస చెట్టు లేదబ్బా, పోయింది. కాకపోతే ఏంటంటే అప్పుడు పనస చెట్టు వచ్చినప్పుడు పండు తీసినాం కదా, వాటి గింజలు వేసినప్పుడు మొలకలు మాత్రం వచ్చినాయి, ఇంత ఉన్నాయి. మళ్ళీ మనం పెంచుకోవాలి పనస చెట్టు. లాస్ట్ ఇయర్ ఎంత ఎంజాయ్ చేసినాం కదా పనస పళ్ళతోటి, ఒకటే సంవత్సరం ఎంజాయ్ చేసినాం. ఈసారి లేదు. చూడండి అక్కడ ఖాళీ చెట్టు. ఇంకా బతుకుతుందేమో మన ఆశతోటి అక్కడ దాకా కొట్టేసి ఆపేసినాం. పైన అయితే ఘోరంగా ఎండిపోయినండే చెట్టు. మాకెక్కడ మళ్ళీ చిగురిచ్చే ఆశలు కనపడట్లేదు దానికి. అదనమాట. చాలా బాధ అయింది, అందుకే మీతో షేర్ చేసుకోలేదు. అది చాలా అంటే చాలా, కొంచెం కాదు. ఆల్మోస్ట్ పెట్టినప్పుడు అది 4 years ప్లాంట్, పెట్టి కూడా 5 years అంటే 9 years ప్లాంట్ పోతుంటే అబ్బా ప్రాణం ఎంత ఇదైపోయింది అసలు. అయితే పక్కనున్న మామిడి చెట్టు కూడా సేమ్ అట్లనే కాబోతుంది. అమ్మ చూసేసి టక్క దానికి అన్నీ అంతా చుట్టూ దీపిచ్చేసి లోపలంతా మెడిసిన్ వేసేసి ఏమేమో చేసిన, మొత్తం మీద మామిడి చెట్టుని మాత్రం బతికించిన. కాలేనే చూస్తారా? శివరాత్రికి మామిడికాయ పప్పు వేసుకుందాం రండి. అంటే శివరాత్రికి కాదు, తెల్లారి. పెద్దగా అయిపోయినాయి. లాస్ట్ ఇయర్ దీనికి 4-5 కాయలే కాసింది. ఈసారి మాత్రం విరగ కాసింది. ఉగాది అప్పటికి మన దగ్గర బోల్డ్ అయిపోతాయి. వావ్.
మా వాళ్ళు కొట్లాడతారో ఏమో, నాకు ఎక్కువ వచ్చాయి నాకు తక్కువ వచ్చాయని. పెద్ద పరిశాన్ ఇది. ఎట్లా సమానంగా మంచుదాంరా ప్రేమ్, ఎట్లా మంచుదాంరా? నువ్వు జడ్జివి దారా, ఎట్లా తక్కువైంది ఎట్లా ఎక్కువైంది చెప్పుద్దా. లెక్క పెట్టరా ఎన్ని ఉన్నాయో, 28 ఉండాలా. ఇప్పుడు పంచుతుంటే మా వాళ్ళు మనోళ్ళే చెప్తారేమో, శ్రీదేవి అది తక్కువైంది, శ్రీదేవి ఇది ఎక్కువైంది. అట్లా కాచిన ఇవి చిన్న చిన్నగా వచ్చినాయి కదా, మళ్ళీ వీళ్ళు ఏడుస్తే కొట్లాడితే మాకు తక్కువ పెట్టినావు మేడం మేడం అంటారు. నన్ను బదలాం చేసి పడేస్తారు. మేడం నాకు చిన్నగా ఇచ్చింది, నాకు పెద్దగా ఇచ్చింది, నువ్వంటే లవ్వు నేనంటే కొవ్వు. అరే పిల్లలందరినీ విలువరా, పిల్లల్ని విలువని. దుమ్ములు ఆడుకుంటా చేరినరు. గెన్సుగడ్డ ఉడకబెట్టి మంచాలు వేసి ఆకులు పెట్టి వడ్డిచ్చి. చాలా జడగొడుతుర్రు చూడు, మా స్టాఫ్ నన్ను ఎంత కష్టపెడుతుర్రు. అమ్మ ఇవి పెట్టుకొని తీసుకోండి. చాయ్ కాఫీ కాతి, నువ్వు ఆమెదే పో, ఎవరిది వాళ్ళు కాతి. ఎందుకు అట్లాంటి లీడర్ని ఎన్నుకున్నా, మీకు పడతాయి. బాగుందా తీయగా? బాగుంది. 2-3 సార్లు పెట్టినా కానీ ఇదే ఫస్ట్ టైం తింటున్నాను నేను కూడా. సో ఈ శనివారం పొద్దు మీకు ఇట్లా తిన్నామన్నమాట. ఇట్లా ముగిసింది ఈ వారం, ఇట్లా ముగిసింది అదనమాట సంగతి. ఇక నేను కామెంట్స్ ఇట్లా చేయండి అట్లా చేయండి అని చెప్పాను, మీకు ఇష్టమైనట్టు చేసుకోండి. అబ్బా ఉట్టప్పుడేమో మంచిగా పెట్టమంటానంటే ఈరోజు ఏమో వాళ్ళకి పెట్టి అందరికి పెట్టి ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని చెప్తున్నానంట. సో మీ మనసు నాకు తెలుసు కాబట్టి, మీరేం కామెంట్ చేస్తారు అంతకంటే బాగా తెలుసు కాబట్టి దిల్దారుగా కామెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, అండ్ మీ వాట్సాప్ స్టేటస్లో మన వీడియో పెట్టండి. థ్యాంక్ యూ.